హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా, అలానే నేను మీకు ఈరోజు ఒక శారీ డిజైను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందుగా మనం వైట్ క్లాత్ని బాగా తడిపి తీసుకోవాలి. తర్వాత చూడండి, మనం చీరని ఇలా బారుగా పొడవుగా మడత పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను మధ్యలోకి ఫోల్డ్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగు 4 మడతల మీద తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ శారీని జాగ్రత్తగా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ డిజైన్ అనేది మేము ఎలా చేస్తున్నామో అర్థమవుతుంది. చూడండి, 4 కొనలు అటువైపు ఉన్నాయి. ఆ ఎడ్జెస్ని 2 కొనలు మాత్రమే మనం ఇటు బ్యాక్ సైడ్కి తీసుకుంటున్నాం. చూడండి, ఓకే. చూడండి, 2 ఎడ్జెస్ మాత్రమే మనం బ్యాక్ సైడ్కి తీసుకున్నాము. ఇంకొక 2 కొనలు చూడండి అటు బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. వెనక వైపుకి 2 ఇలా మీరు కానీ పొడవుగా మనం శారీని మొత్తం ఈ దరి నుంచి ఆ దరి దాకా నేను చెప్పినట్టు ఫోల్డింగ్ చేసుకోండి. చేసి కింద పెట్టేసుకొని నీట్గా డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనం సమోసా డిజైన్ అంటాము. సమోసా ఫోల్డింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు సమోసా మోడల్లో ఫోల్డింగ్ చేస్తాం. చూడండి, నేను ఫస్ట్ ఒకటి మడిచిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తున్నా. సమోసా లాగా ఫోల్డ్ చేశాను అనమాట. చూడండి, ఒకటి సమోసా ఫోల్డింగ్ అలా చేసిన తర్వాత రివర్స్లో మళ్ళీ దీన్ని నేను సమోసా ఫోల్డింగ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. శారీ మొత్తం మీరు ఇలా ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఫోల్డింగ్ అనేది పొడవుగా ఉన్న ఈ శారీని మొత్తం ఇలా సమోసా మోడల్లో మనం ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. నేను నేర్పించే వర్క్ మీరు ఇలా యూట్యూబ్లో చూసి ఫోల్డింగ్స్ అయితే నేర్చుకోగలరు, కానీ చాలామంది మేము వర్క్ చేసుకుంటాం మేడం, కలర్స్ ఎక్కడ దొరుకుతాయి, క్లాత్ ఎక్కడ దొరుకుతుందో మాకు చెప్పండి, చాలు మేము చేసుకుంటాం అంటున్నారు. కానీ అవి కెమికల్స్తో కూడిన పని అండి. మీరు అలా చేయకండి. ఎందుకంటే అందులో యాసిడ్స్ ఉంటాయి, హైడ్రోజు, కాస్టిక్ ఇలాంటి కెమికల్స్ చాలా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలండి వర్క్. చూడండి, మనకు శారీ మొత్తం మనం సమోసా ఫోల్డింగ్ చేసేసాము. ఇప్పుడు మనం డిజైన్ని కట్టుకోవాలి. చూడండి, పొరలు పొరలుగా మనకిది రెడీ అయిపోయింది డిజైను. ఇలా ఉండాలి మనం ఒక డిజైన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. సమోసా ఫోల్డింగ్ మామూలుగా మనం చుట్టలాగా చుట్టకూడదనమాట. ఇలా పొరలు పొరలుగా ఉండాలి మనకు శారీ. మనం డై చేయటానికి వీలుగా ఉండాలన్నమాట. ఓకే, దీనికి మనం ఒక కొస అనేది కట్టుకుందాం. మనం ఒకటే ఫోల్డింగ్ ఉంటుందండి. మనం ఈ కొస కట్టే దాంట్లో మనం డై చేసే పద్ధతిలో మనకు వేరు వేరు డిజైన్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీంట్లో ఒకటే ఫోల్డింగ్లో చాలా డిజైన్స్ మనం తీసుకురావచ్చు. చూడండి, నేనైతే మధ్యలోకి కొస కట్టాను. చాలా బిర్రుగా కట్టుకోవాలండి, ఎందుకంటే మనకు అక్కడ వైట్ మిగిలిపోతుంది. మిగతాది మనం డై చేస్తామన్నమాట. ఇలా బిర్రుగా కొస అనేది బాగా కట్టుకోవాలి. పురికొస ఉంటే పురికొస తీసుకొని నీట్గా గట్టిగా కట్టుకోండి. ఇలా గట్టిగా కట్టిన తర్వాత మనం డై చేసుకోవటానికి చూడండి పొరలు పొరలుగా మనకి ఈ కొనలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈ కొనల్ని ఇలా ఓపెన్ చేస్తూ డై చేయాలి మనం. అప్పుడే మనకి డైయింగ్ బాగా అవుతుంది. శారీ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట మీకు. చూడండి, ఇలా ఉండాలి శారీ. ముడత చుట్టినట్టు ఉండకూడదు అనమాట. ఇది వచ్చేసి బ్లౌజు. బ్లౌజ్ని మనం హ్యాండ్స్ వరకు షిగోరి చేస్తున్నాం, ఎందుకంటే మనకు శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ లాగా. కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ వరకు షిగోరి చేస్తున్నాము. చూడండి, 4 ఇంచెస్ మనం హ్యాండ్స్కి తీసుకుంటున్నాము. దీన్ని మనం గట్టిగా ఇలా తాడుతోటి కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
గట్టిగా కట్టుకోవటం వల్ల లోపలికి కలర్ అనేది వెళ్ళకుండా లైట్గా డై అవుతుంది. మనకి 3 కలర్స్ కనిపిస్తాయి. అప్పుడు మనం 3 కలర్స్ తోటి మనం ఈ శారీని డిజైన్ చేస్తాం. వైటు, పింకు, గ్రీన్ అన్నమాట. ఓకే, మనం హ్యాండ్స్ వరకు షిగోరి కట్టేసాము. ఇది ముడి అనేది విప్పుకోవటానికి వీలుగా వేసుకోండి. మనం మళ్ళీ డై చేసిన తర్వాత ఇది విప్పదీయటానికి వీలుగా వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కలర్ ప్రిపేర్ చేద్దాం. చూడండి, బిఎస్ తీసుకున్నాను నేను. బిఎస్ మనకి పింక్ కలర్ని ఇస్తుంది అన్నమాట. చూడండి, ఇది నెఫ్తాల్ అంటారు దీన్ని. ఈ నెఫ్తాల్ని ముందుగా మనం వేడి నీళ్ళల్లో కలుపుకోవాలి. కొంచెం హాట్ వాటర్ పోసుకొని నేను 2 స్పూన్స్ బిఎస్ తీసుకున్నానండి. బిఎస్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా హాట్ వాటర్ అందులో పోసుకోవాలి. మనం ఎంతైతే బిఎస్ తీసుకున్నామో అంత కెమికల్ తీసుకోవాలి. కాస్టిక్ అన్నమాట. బిఎస్లో మనం కాస్టిక్ యూస్ చేస్తాము. 2 స్పూన్స్ కాస్టిక్ కూడా మనం ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్స్ కాస్టిక్ అన్నమాట. నెప్తాల్లో వేడి నీళ్ళు పెట్టి కలిపాము. తర్వాత కాస్టిక్ కూడా వేస్తున్నాము. చూడండి, పొంగినట్లు అవుతుంది. మీరు భయపడొద్దు దాన్ని చూసి. మనకి నెప్తాల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బేస్ కలుపుకుందాం. ఇది ఆర్సీ అండి. మనకి పింక్ కోసం ఆర్సీ తీసుకోవాలి. ఆర్సీ కూడా మనం 2 స్పూన్స్ తీసుకుంటున్నాము. 2 స్పూన్స్ ఆర్సీ. ఇది చన్నీళ్ళల్లో కలుపుకోవాలి. చూడండి, పౌడర్ని ముందుగా మనం చల్లటి నీళ్ళు పోసి గడ్డలు లేకుండా, పౌడర్ లేకుండా కలపాలి. తర్వాత ఆలం, మనం ఎంతైతే పౌడర్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఆలం కూడా తీసుకోవాలి. 2 స్పూన్స్ ఆలం తీసుకున్నాము. ఇది కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ఆలం మనకి ఇలా కూడా ఉంటుంది, పౌడర్ రూపంలో కూడా దొరుకుతుందండి మీకు. అలా కూడా తీసుకోవచ్చు. ఆలాన్ని బాగా కరిగేటట్టు చూడండి, పప్పు గుత్తితోటి బాగా నేను దంచేసాను. దాన్ని బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం. ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని ఇందులో నైట్రేట్ అన్నమాట. 1 స్పూను కలర్కి సగం స్పూను నైట్రేట్ తీసుకుంటామండి. మనం 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి 1 స్పూను నైట్రేట్ తీసుకున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఆ నైట్రేట్ వేసిన తర్వాత మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, ఇది యాసిడ్ అన్నమాట. యాసిడ్ కూడా 2 స్పూన్స్ తీసుకోవాలండి. మనం ఎంత కలర్ అయితే తీసుకున్నామో అంత యాసిడ్ కూడా తీసుకోవాలి. ఓకే, చూడండి, యాసిడ్ కూడా 2 స్పూన్స్ మనం తీసుకున్నాము. దీన్ని బాగా వడకట్టుకోవాలండి. ఎందుకంటే పైన తెట్టెలుగా ఉంటుంది కాబట్టి మనం బాగా వడకట్టుకుంటే మనకు శారీ ప్యాచెస్ లేకుండా బాగా ఉంటుందన్నమాట. ఓకే, మనం బేస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు 2 టబ్బులు తీసుకొని అందులోకి మనం వాటర్ అనేది తీసుకోవాలి. చూడండి, 2 టబ్బుల్లో మనం వాటర్ తీసుకున్నాం. ఎందుకంటే నెఫ్తాల్కి బేస్కి విడివిడిగా మనం డై చేయాలి. ఇది నెఫ్తాల్ అన్నమాట. ముందుగా మనం నెఫ్తాల్లో డై చేసుకోవాలి. తర్వాత బేస్లో డై చేసుకుంటాం. చూడండి, నేను ప్రిపేర్ చేసిన సగం నెఫ్తాల్ని టబ్లో పోసుకుంటున్నాను. తర్వాత బేస్ కూడా సగం బేసు మనం ఆ టబ్లో పోసుకున్నాము. ఒక టబ్లో నెఫ్తాలు, ఒక టబ్లో బేస్ తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నెఫ్తాల్లో డిప్ చేసి తర్వాత బేస్లో డిప్ చేస్తేనే మనకు కలర్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలా పొరలుగా తీస్తూ డై చేయాలి మనం. 2 వైపులా ఇలా పొరలుగా తీస్తూ డై చేస్తే మనకి బాగా డై అవుతుందన్నమాట. కలర్ అనేది బాగా డై అవుతుంది. ఏ నెఫ్తాల్లో డిప్ చేసినా కూడా మనకి ఎల్లో కలర్ మాత్రమే వస్తుందండి. ఇలా పొరలుగా తీస్తూ డై చేయాలి. లోపలికల్లా కలర్ వెళ్తుంది మనకప్పుడు. ఓకే, నెఫ్తాల్లో డై చేసిన తర్వాత దాన్ని మనం గట్టిగా పిండాలండి. గట్టిగా పిండటం అంటే ఇది పిండటానికి రాదు కాబట్టి గట్టిగా ప్రెస్ చేయాలి.
చేసిన తర్వాత ఇప్పుడు బేస్లో చేస్తున్నాం చూడండి. బేస్లో వేయగానే మనకి కలర్ వచ్చేసింది. మనం నెఫ్తాల్లో ఎంత బాగా డై చేస్తే ఇందులో అంత బాగా మంచి కలర్ వస్తుందన్నమాట. నెఫ్తాల్ ఎక్కడన్నా అంటకపోతే ఈ పింక్ కూడా అంటుకోదు. చూడండి మనకి మధ్యలో ఎల్లో కనిపిస్తుంది కదా, ఆ ఎల్లోని ఇలా మనం ఓపెన్ పొరలు పొరలుగా తీసి డై చేయటం వల్ల అక్కడ కూడా పింక్ అనేది వచ్చేస్తుంది. డై చేసిన వెంటనే నార్మల్ వాటర్లో వేసేయాలండి మనం. అలానే బ్లౌజ్ కూడా డై చేస్తున్నాం చూడండి. నెఫ్తాల్లో డై చేసి వెంటనే బేస్లో కూడా డై చేస్తున్నాము. హ్యాండ్స్ వరకు మనం పింక్ చేస్తున్నాం అన్నమాట. దాన్ని కూడా మనం నార్మల్ వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు వ్యాట్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. వేడి నీళ్ళల్లో కలపాలి దీన్ని. ఇది వ్యాట్ గ్రీన్ కలర్ అన్నమాట. గ్రీన్ కలర్ 2 స్పూన్స్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి నేను. చూడండి వేడి నీళ్ళతోటి కలపాలి దీన్ని. వేడి నీళ్ళు పోసి బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఆ పౌడర్ బాగా కరిగిన తర్వాత వాటర్ తీసుకోవాలి. వేడి నీళ్ళు పోసిన తర్వాత కెమికల్, ఇది కాస్టిక్ సోడా అంటారండి. మనం 1 స్పూన్కి 2 స్పూన్లు కాస్టిక్ తీసుకోవాలి. మనం 2 స్పూన్లు పౌడర్ తీసుకున్నాం కాబట్టి, కలర్ తీసుకున్నాం కాబట్టి కాస్టిక్ 4 స్పూన్లు తీసుకోవాలి. ఈ కాస్టిక్ వేసేటప్పుడు బుసబుస పొంగుతుందండి, జాగ్రత్తగా వేసుకోండి. చిన్నగా వేసుకోండి. ఓకే, నాలుగు స్పూన్లు కాస్టిక్ వేసుకున్నాం. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో ఈ కలర్ అనేది పోసుకొని ఇప్పుడు డై చేస్తున్నాం చూడండి. సమోసాని ఒకవైపు మాత్రమే డై చేస్తున్నాం మనం. ఒక సైడ్ మాత్రమే జాగ్రత్తగా డై చేస్తున్నాం చూడండి. అంతా కూడా మనకి కలర్ అనేది, గ్రీన్ కలర్ అనేది ఒకవైపు మాత్రమే డై చేస్తున్నాం. డై చేసి గట్టిగా అలా ప్రెస్ చేయటం వలన మనకి కలర్ అంతా వెళ్ళిపోతుంది. పిండటానికి వీలు కాదు కాబట్టి గట్టిగా ప్రెస్ చేస్తున్నాం. అలానే బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ని మనం పింక్ కలర్లో డై చేస్తున్నాం చూడండి. గ్రీన్ కలర్లో డై చేస్తున్నాం. ఇందాక మనం ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే డై చేసాము. ఇప్పుడు మనం దీన్ని గ్రీన్ కలర్లో డై చేస్తున్నాము. ఇప్పుడు మనం శారీని ఓపెన్ చేసి చూద్దామా? సమోసా డిజైన్ శారీ ఎలా వచ్చిందో. చాలా నీట్గా వచ్చిందండి సమోసా డిజైన్ శారీ. ఫ్లవర్ డిజైన్ లాగా మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి డిజైను ఇలా వచ్చిందా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతారు. చూడండి ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం పింక్ కలర్లో డై చేసాము. వైట్ కలర్ ఉన్నప్పుడు మనం థ్రెడ్ కట్టాము. ఆ థ్రెడ్ కట్టిన దగ్గర వైట్ కలర్ ఆగిపోతుందండి. వైట్ కలర్ ఉంటుంది. మళ్ళీ మనం పింక్ చేసాం. పింక్ చేసిన దగ్గర చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో, నీట్గా ఉంది. మనం తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లో డై చేసాం. మనకి ఇది 3 కలర్స్లో శారీ కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి శారీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టడం వలన నా వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. అలా వర్క్ నేర్చుకోవటానికి చాలామందికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీలాగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది నా వీడియో. ఓకే, నా డిజైన్ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే చాలామందికి రీచ్ అయ్యి చాలామంది నా దగ్గర వర్క్ నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అలానే బ్లౌజ్ చూడండి. మనం ఫస్ట్ పింక్ చేసాము, తర్వాత గ్రీన్ కలర్లో డిప్ చేసాం కదా. హ్యాండ్స్ వరకు మనకి వైట్, పింక్, గ్రీన్ 3 కలర్స్లో కనిపిస్తుంది. బ్లౌజ్ మొత్తం మనకి గ్రీన్ కలర్లో రెడీ అయిపోయిందంట. ఓకే, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ హేమ.